టీఎస్ ఎంసెట్ సంబంధించి మీకు కౌన్సిలింగ్ టైంలో మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ క్యారీ చేయాలి అండ్ ఇవే డాక్యుమెంట్స్ కాలేజ్ టైంలో కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఈ డాక్యుమెంట్స్ కొత్తవి ఏవి కావాలి, పాతవి ఏవి ఉంటే సరిపోతుంది. అండ్ ఏ డాక్యుమెంట్స్ చాలా ముఖ్యం, ఏ డాక్యుమెంట్స్ పర్వాలేదు, అండ్ ఎటువంటి డాక్యుమెంట్స్ మీకు మిస్ అవుతే ఫీజు రీయింబర్స్మెంట్ రాదు. సీట్ అలాట్మెంట్ చేస్తారు కానీ ఫీజు రీయింబర్స్మెంట్లో నో అని ఇస్తాడు. ఆ టైంలో మనం షాక్ అవుతాం స్టూడెంట్స్. కాబట్టి ముందే మనం అంతా రెడీ పెట్టుకోవాలి. సో ఇది చిన్న టైం టేకింగ్ ప్రాసెస్ ఈ డాక్యుమెంట్ సంబంధించి. ఆ టైం మనం ఇప్పుడే స్పెండ్ చేస్తే మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. అలా కాకుండా మీరు ఆ టైంలో కౌన్సిలింగ్ టైంలో మీరు కంగారు పెడితే మాత్రంకి కౌన్సిలింగ్కి వెళ్ళరు. ఎందుకంటే చాలామంది లాస్ట్ ఇయర్ అదే మిస్టేక్ చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ వెళ్ళకుండా సెకండ్ కౌన్సిలింగ్ వెళ్ళారు. ఎందుకంటే డాక్యుమెంట్స్ రెడీగా లేవు కాబట్టి. సో ప్లీజ్ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. కౌన్సిలింగ్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఇంకా 20 నుంచి 25 డేస్ పడుతుంది మీకు స్టూడెంట్స్. ఇంకా 20 నుంచి 25 డేస్ పట్టచ్చు. ఈరోజు డేట్ని క్యాల్కులేషన్ చేసి చెప్తున్నాను స్టూడెంట్స్. ఓకే, డేట్స్ మాత్రంకి ఒక 10 డేస్ రిలీజ్ చేయొచ్చు, రైట్. స్టార్ట్ అయ్యేది మాత్రంకి 25 డేస్ లోపల స్టార్ట్ అయిపోతుంది. ఓకే, సో ప్రతిదీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి చిన్న విషయం కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, చూడండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోకి 1000 లైక్స్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫీజు రీయింబర్స్మెంట్ సంబంధించి కానీ కౌన్సిలింగ్ సంబంధించి కానీ మీ కాలేజ్ మంచి సీట్ రావాలన్నా ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చాలా ముఖ్యం స్టూడెంట్స్. మీకు సపోర్ట్ చేస్తూ మేము ఎన్నో వీడియోస్ మా నుంచి వస్తాయి. మీరు కేవలం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ ఫాలో చేయండి, మంచి సీట్ సాధించండి స్టూడెంట్స్. ఓకే, సో కౌన్సిలింగ్ టైంలో తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో చూపిస్తాను. సో కేర్ఫుల్ గమనించండి. ఫస్ట్ మనం ర్యాంక్ కార్డ్ ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి. టీఎస్ ఎంస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. సింపుల్ ఏం లేదు, నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను స్టూడెంట్స్. మీరు గూగుల్లోకి వెళ్ళి టీఎస్ ఎంసెట్ అని మీరు ఎంటర్ చేసి క్లిక్ చేయండి. మీకు ఫస్ట్ చూపించేది మనకి అఫీషియల్ వెబ్సైట్. దాంట్లో వెళ్ళగానే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను కింద కూడా లింక్ ఇస్తాను స్టూడెంట్స్. ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి ర్యాంక్ కార్డ్ని. ఓకే, చేసుకొని వాళ్ళు. అండ్ మీ హాల్ టికెట్ మాత్రం జాగ్రత్త పెట్టుకోండి. ఇంకా అయిపోయింది కదా అనుకుని హాల్ టికెట్ చాలామంది పడేస్తారు. హాల్ టికెట్ జాగ్రత్త పెట్టుకోండి. అండ్ మీ అప్లికేషన్ ఫామ్ ఉంటుందా, అది జిరాక్స్ ఉంటే అది కూడా జాగ్రత్త పెట్టుకోండి. ఓకే, అండ్ ఇంటర్మీడియట్ మెమో, షార్ట్ మెమో వస్తుంది, లాంగ్ మెమో రాదు. షార్ట్ మెమో ఖచ్చితంగా మీరు తీసుకోవాలి స్టూడెంట్స్. అది మీరు కాలేజ్కి వెళ్ళి ముందుగా వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. ఓకే, టీసీ కోసం ముందే మీరు రిక్వెస్ట్ పెట్టుకోవాలి. టీసీ ఇంటర్మీడియట్ టీసీ కావాలి. 10th టీసీ మనకు అవసరం లేదు. కాకపోతే 10th టీసీ ఎవరు కావాలంటే మైనారిటీ స్టేటస్ బీసీ సి వాళ్ళకి అండ్ బీసీఈ వాళ్ళకి. సి అంటే క్రిస్టియన్, ఈ అంటే ముస్లిం. వీళ్ళకి వాళ్ళ 10th క్లాస్ టీసీలో వాళ్ళకి మైనారిటీ స్టేటస్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆ టీసీ అనేది జిరాక్స్ ఉంటే సరిపోతుంది. సో జిరాక్స్ మా దగ్గర లేదు సార్, ఎట్లా సార్ అంటే మీరు ఇంటర్మీడియట్ కాలేజ్ సబ్మిట్ చేశారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని జిరాక్స్ తీసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. మిగతా వాళ్ళకి 10th టీసీ అసలు అవసరం లేదు. ఓకే, ఓన్లీ మీకు ఇంటర్మీడియట్ టీసీ కావాలి. అందరికీ క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ అందరికి కూడా ఇంటర్ టీసీ కావాలి. మైనారిటీ స్టేటస్ కోసం 10th టీసీలో చూపించుకోవాలి. ఓకే, ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ 10th మెమోస్ మీరు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. ఒకవేళ స్కూల్స్లో ఉంటే తెచ్చుకోండి. 10th మెమో ఖచ్చితంగా ఉండాలి. అండ్ మీరు 6th నుంచి ఇంటర్మీడియట్ బాన్ఫైడ్ మెయింటైన్ చేయాలి. చాలామంది అడిగే డౌట్ ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి 10th ఉంది. ఓకే, మంచిది. ఫస్ట్ నుంచి 10th ఉంటే ఇంకా మంచిది, రైట్. నాకు 4th నుంచి 10th వరకు ఉంది, రైట్, మంచిది, ఏం కాదన్న. ఇంటర్మీడియట్ బాన్ఫైడ్ కోసం మీరు కాలేజ్లో అడగండి. ఓకే, ఇంకొంతమందికి అయితే సపరేట్గా 5th క్లాస్ సపరేట్, 6th క్లాస్ సపరేట్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ సపరేట్గా ఉంటాయి. అయినా ఏం కాదు, అన్ని బాన్ఫైడ్స్ దగ్గర పెట్టుకోండి. సపరేట్గా ఉన్నా పర్వాలేదు, కలిపి ఉన్నా పర్వాలేదు. మినిమం కావాలి 6th నుంచి 10th వరకు మినిమం కావాలి. అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, సో ఏ బాన్ఫైడ్ మిస్ అయినా సరే ప్రమాదం కాబట్టి ఖచ్చితంగా అన్నీ మీరు మెయింటైన్ చేసుకోవాలి. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆధార్ కార్డ్ మీకు ఖచ్చితంగా ఉండాలి. ఆధార్ కార్డు మిస్టేక్స్ ఉంటే కరెక్షన్ చేయించుకోండి ఇప్పుడే. ఓకే, సర్నేమ్ ప్రాబ్లం ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇప్పుడే మీరు అప్డేట్ చేయించుకోండి. ఒకవేళ అప్డేట్ కాలేదు అంటే తప్పేం కాదు, ఏమీ రిస్క్ ఏమి ఉండదు. సర్నేమ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలాంటివి ఏమి రిస్క్ ఏమి ఉండదు. కానీ ఎందుకైనా బెస్ట్ ముందే మీరు సర్నేమ్స్ కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్ కానీ అన్నీ మీరు కరెక్ట్గా పెట్టుకోండి. ఓకే,
అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఓకే, బోనఫైడ్స్ లేకపోయినా రైట్ గమనించండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీకు ఫీజు రియంబర్స్మెంట్ రాదు. బోనఫైడ్ రైట్ తీసుకోకండి. బోనఫైడ్ అన్న స్టడీ సర్టిఫికేట్ అన్న రెండు ఒకటే. చాలామంది బోనఫైడ్ మళ్ళీ స్టడీ సర్టిఫికేట్ వేరే, స్టడీ సర్టిఫికేట్ ఏంటి మళ్ళీ బోనఫైడ్ అంటే అడుగుతారు. స్టడీ సర్టిఫికేటే బోనఫైడ్. ఓకే, మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కూడా మీరు సర్టిఫికేట్ మెయింటెనెన్స్ స్కూల్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ బీసీ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్. ఓకే, ఓసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే ఏంటి ఏం లేదు. ఓసీ వాళ్ళకి ఎకనామికల్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ అనేది మెయింటైన్ చేస్తారు. ఓకే, ఇది మాత్రమే మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఎకనామికల్ బ్యాక్వర్డ్ సర్టిఫికేట్ మీరు ఫ్రెష్గా ఈ ఇయర్ తీసుకోవాలి. ఓకే, ఫ్రెష్గా ఈ ఇయర్ ఉంటుంది, అదే మీరు అప్లై చేసుకోవాలి. ఓకే, మైండ్లో పెట్టుకోండి, ఫ్రెష్ ఉండాలి. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఉన్నా పర్వాలేదు, కానీ ఆ లాస్ట్ ఇయర్ ఉంటే మాత్రం ఇంక కుదరదు. అర్థమైంది అనుకుంటున్నాను. సో క్యాస్ట్ సర్టిఫికేట్స్ కొత్త తీసుకోవాలని అంటున్నారు, పాతది వ్యాలిడేషన్ ఉంటుంది అంటున్నారు, చాలామంది అంటున్నారు. అది అనుకోకండి, పాతది ఎంత ఉంటే అంత మంచిది, తప్పేం లేదు. కాకపోతే మరీ పాతది తెలంగాణ రాకముందు ఉంటే మాత్రం అప్డేషన్ చేయించుకోవాల్సిందే. ఓకే, సో తొందరగా వస్తుంది కానీ రిస్క్, కాబట్టి క్యాస్ట్ సర్టిఫికేట్ తెలంగాణ వచ్చిన తర్వాత అప్డేట్ అయిన సర్టిఫికేట్ అయితే కావాలి. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది స్టూడెంట్స్. మీ చిన్నప్పుడు ఎప్పుడో క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటుంది, అది కాదు, మీ తెలంగాణ అప్డేషన్ తర్వాత అంటే 2014 తర్వాత తీసుకోండి స్టూడెంట్స్. ఓకే, ఐ హోప్ మీకు క్లియర్ అర్థమైంది అనుకున్నాను. ప్రతి విషయం చెప్తున్నాను, క్లీన్గా అబ్జర్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఆఫ్టర్ January 1 తర్వాత, ఈ January 1 తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేటే వ్యాలిడ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికేట్ 5 years ఇన్కమ్ సర్టిఫికేట్ ఓకే అంటారు కదా సార్ అని అనుకోకండి. 5 years ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు. ఇన్కమ్ అనేది మనకి ఏ ఇయర్కి ఆ ఇయర్ మారుతుంది, పెరగచ్చు తగ్గచ్చు. కాబట్టి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏ ఇయర్కి ఆ ఇయర్ ఫ్రెష్ తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రంకి పాతదైనా పర్వాలేదు. చాలామంది ఇదే మిస్టేక్ చేస్తారు, పాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది కదా సరిపోతుంది, నాకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంది అనుకుంటారు. అది మాత్రం తప్పు. ఓకే, ఖచ్చితంగా మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ Jan 1 తర్వాతనే ఉండాలి. ఓకే, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ ఎవరికైనా ఉంటే క్యారీ చేయండి. క్యాప్ సంబంధించి ఎన్సీసీ, స్పోర్ట్స్, పిహెచ్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్, ఇలాంటి సర్టిఫికేట్స్ ఎవరికైనా ఉంటే మాత్రంకి మీ అథారిటీస్ నుంచి, స్పోర్ట్స్ అథారిటీస్ నుంచి, ఎన్సీసీ అథారిటీ నుంచి, క్యాప్ అంటే ఎక్స్-ఆర్మీ అథారిటీ నుంచి మీరు మీ సర్టిఫికేట్స్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. పిహెచ్ కూడా అంతే. వీళ్ళకి మాత్రంకి తక్కువ ర్యాంక్లోనే ఎక్కువ సీట్ వచ్చేస్తుంది, మంచి సీట్ వచ్చేస్తుంది స్టూడెంట్స్. ఇవి ఉంటే మాత్రంకి తక్కువ ర్యాంక్లోనే మంచి సీట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ సర్టిఫికేట్స్ అయినా పెండింగ్ ఉంటే మాత్రంకి అక్కడ ఉంటే మాత్రం తెచ్చుకోండి. ముందే తెచ్చుకుంటే మీకు పని అయిపోతుంది. లేదా అప్పటికప్పుడు అంటే మాత్రంకి సమస్యే లేదు, చాలా రిస్క్ అయిపోతుంది. ఓకే, రేషన్ సర్టిఫికేట్ ఎవరికి కావాలి? ఎవరైతే ఓపెన్ స్కూల్ చదువుకుంటారో, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళారో వాళ్ళకి రేషన్ సర్టిఫికేట్ కావాలి. మిగతా వాళ్ళకి రేషన్ సర్టిఫికేట్ అసలు అవసరమే లేదు. రైట్, ఎవరైతే ఓపెన్ స్కూల్స్ చదువుకుంటారో వాళ్ళకి ఇన్స్టిట్యూషన్ ఉండదో, లోకల్ వాళ్ళే, నాన్ లోకల్ కోసం చెప్పట్లేదు, నాన్ లోకల్ కండిషన్ వేరుంటుంది. లోకల్ వాళ్ళే, వాళ్ళు తెలంగాణ వాళ్ళే, కానీ ఎటువంటి ఇన్స్టిట్యూట్ సర్టిఫికేట్ లేకపోతే మాత్రానికి 7 years రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇంకేమైనా మార్పులు ఉంటే మేము ఇన్ఫామ్ చేస్తాం స్టూడెంట్స్. ప్రజెంట్ అయితే మాత్రానికి 7 years పైగానే తీసుకోవాలి, తక్కువ తీసుకోకూడదు స్టూడెంట్స్. ఓకే, అండ్ ఎవరైతే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు 10 years రేషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. 10 years నుంచి మేము ఇక్కడే ఉంటున్నాం అన్నట్టుగా 10 years తీసుకోవాలి నాన్ లోకల్ వాళ్ళకి. సో అంతకుముందేమో లోకల్ వాళ్ళకి ఓపెన్ స్కూల్స్ కోసం మాట్లాడాం, ఇప్పుడు నాన్ లోకల్ వాళ్ళకి. నాన్ లోకల్ వాళ్ళు ఓపెన్ స్కూల్స్ అయినా సరే 10 years రేషన్ సర్టిఫికేట్ మెయింటైన్ చేయాలి. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ కోసం సెంట్రల్ సంబంధించిన ఎంప్లాయ్మెంట్స్ కానీ వేరే స్టేట్ నుంచి ఉన్నవాళ్ళు ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ చూపించుకోవాలి స్టూడెంట్స్. చూపించుకుంటే మీకు లోకల్ స్టేటస్ వస్తుంది. లోకల్ స్టేటస్ రావడం బట్టి ఏమవుతుందంటే సీట్ అనేది ఈజీగా మీకు దొరుకుతుంది. నాన్ లోకల్ అయితే మాత్రమే సీట్ చాలా కష్టం స్టూడెంట్స్, అది మాత్రం మైండ్ పెట్టుకోండి. 50 marks = ఒక 70 marks అంత వేరియేషన్ ఉంటుంది లోకల్కి నాన్ లోకల్కి, అంత కాంపిటీషన్ బట్టి ఉంటుంది స్టూడెంట్స్. ఓకే, సో వీటిలో మెయిన్గా మీకు ఈ రెండు లేకపోయినా ఏం కాదు, పెద్ద విషయం కాదు. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోయినా, క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోయినా, బోనఫైడ్ లేకపోయినా మీకు రీఎంబర్స్మెంట్ రాదు, ఫీజు రీఎంబర్స్మెంట్ రాదు. బోనఫైడ్ అంటే ఏంటి, నాన్ లోకల్లోకి వస్తుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ మీకు స్కాలర్షిప్ కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ ఇక్కడే ఉంటుంది స్టూడెంట్స్. ఇన్కమ్ సర్టిఫికేట్ బేస్ మీదే మీకు ఇవన్నీ ఇస్తారు. కాబట్టి క్యాస్ట్, ఇన్కమ్ ఇవి ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేసుకోవాలి.
అది మాత్రం మీరు మైండ్లో పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మెయింటైన్ చేయాలి, మిగతావి పర్వాలేదు. టీసీ మాత్రంకి ఇంటర్ది కావాలి, 10th వద్దు. అండ్ మెమో మాత్రంకి జస్ట్ షార్ట్ మెమో కావాలి, ఏది ఇంటర్మీడియట్ది, 10th కాదు. ఓకే, ఇవి స్టూడెంట్స్ మీరు కౌన్సిలింగ్ తీసుకోవాల్సిన డాక్యుమెంట్స్. మరి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, మంచి వీడియోస్ మిస్ అవ్వకండి. బాయ్.